గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలని గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. బ్యానర్ ఐటెంలో చూడొచ్చు. ఎవరు ఏం చెబుతారో నేడే లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి. ఖచ్చితమని నమ్మేదెలా? నేడే తుది విడత 57 స్థానాలకు జరగనున్న పోలింగ్ బరిలో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు 4న ఓట్ల లెక్కింపు ఫలితాలు. ఇక ఎవరిదో విజయ మార్గం. ఒడిశాలో 6 లోక్సభ 42 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతం. తాజాగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రామచందర్ నాయక్ అరెస్టు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ సైతం కటకటాల పాలు. ఇక కోడ్ ముగిశాక కొలువుల పండగ. టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. నెలాఖరులోగా గురుకుల సొసైటీల్లో పోస్టింగ్లు. నిప్పులు కురిసిన నాగ్పూర్. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. దేశవ్యాప్తంగా భగభగలు. 40 మందిని బలిగొన్న వడగాల్పులు. మృతుల్లో 25 మంది పోలింగ్ సిబ్బంది. ఇక మేడిగడ్డకు పరీక్షా కాలం. ఇన్వెస్టిగేషన్లకు 4-5 నెలలు పట్టే అవకాశం. 3 సంస్థల నిపుణులతో పరిశీలనకు సంప్రదింపులు. తాత్కాలిక మరమ్మతులకు జూన్లో వచ్చే ప్రవాహాలతో ఆటంకం. అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా బృహత్. నల్గొండ మూలాలున్న భారత సంతతి బాలుడి అద్భుత ప్రతిభ. డొనాల్డ్ ట్రంప్ దోషే. హష్మినీతో ముడిపడిన 34 కేసుల్లో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు. జూలై 11న శిక్ష ఖరారు. మహాపరాధిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు. ఇక నడక, జపం, ధ్యానం. రెండో రోజు వివేకానంద స్మారక స్థలంలో మోదీ. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం లాంటి ద్రవాహారమే నేడు ముగియనున్న 45 గంటల కార్యక్రమం. ఇక అనీషాకు చిక్కిన ట్రాన్స్కో ఎస్సీ. పట్టుబడిన వారిలో డీఈ, ఏఈ. మరో కేసులో పట్టుబడ్డ కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎస్ఐ. కోలాహలంగా కొండగట్టు అంజన్న సన్నిధి. ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్ ఒకసారి చూద్దాం. వచ్చిందే సగం, బ్లాక్తో ఆగం. పత్తి విత్తనాల కోసం రైతుల అగచాట్లు. సీజన్ మొదలయ్యేదాకా ఏమాత్రం పట్టించుకొని వ్యవసాయ శాఖ అవసరమైన విత్తనాల్లో సగమే సిద్ధం. ఇంకా సేకరణలోని అధికారులు. నల్లబజారుకు బ్రాండెడ్ నాణ్యమైన విత్తనాలు. రెండింతల ధరకు విక్రయాలు. కొన్ని చోట్ల కాలం చెల్లిన సీడ్స్ అంటగడుతున్న వ్యాపారులు. అనుమతి లేని BT3 విత్తన విక్రయాలు కూడా. వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు. తూతూ మంత్రంగా దాడులు. 2 ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతోనూ సమస్య. ఇక నేడే తుదిపోరు. సాయంత్రం 6:30 గంటలకు వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాల అంచనాలు. చండీగఢ్ సహా 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పోటీలో మొత్తం 9,400 అభ్యర్థులు. బరిలో ప్రధాని మోదీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, అభిషేక్ బెనర్జీ, కంగనా తదితర ప్రముఖులు. ఒడిశాలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఎన్నికలు. ఓటు వేయనున్న 10.06 కోట్ల మంది. 1.09 లక్షల పోలింగ్ స్టేషన్లు సిద్ధం. ఇక ట్యాంపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాల్సిందే అంటున్నారు డాక్టర్ కె లక్ష్మణ్. నేటి నుంచి ఇంటర్ క్లాసులు. ఇక అందుబాటులో 75 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భారత్ మాల నుంచి RRR అవుట్. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం ఫలితం. ఉత్తర భాగం ప్రాజెక్టు భూసేకరణ వ్యయంపై భిన్నాభిప్రాయాలు. ప్రక్రియలో ఆలస్యం. భారత్ మాల ఫేజ్ 1కు కేంద్రం ముగింపు. ఇక బీఆర్ఎస్ ఉద్యమ పాత్ర ప్రతిబింబించేలా నేటి నుంచి తెలంగాణ అవతరణ ఉత్సవాలు. ఏర్పాట్లపై నందినగర్ నివాసంలో అధినేత కేసీఆర్ దీనిపైన సమీక్షించనున్నారు. అభివృద్ధి అప్పులు, ఆరోపణలు, పయనం 10 ఏళ్లు. కేసీఆర్కు సీఎం రేవంత్ ఆహ్వానం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగస్వాములు కావాలని లేఖ. బయట కాపు కాసి కాళ్ళు చేతులు కట్టేసి స్ట్రింగ్ ఆపరేషన్తో పిల్లల విక్రయ ముఠా ఆట కట్టించిన అక్కా చెల్లెళ్లు. పిల్లాడిని కొనుగోలు చేస్తామంటూ శోభారాణిని ట్రాప్ చేసిన అక్షర ఫౌండేషన్ నిర్వాహకులు. సీక్రెట్ కెమెరాలతో ఈ వ్యవహారం అంతా రికార్డింగ్. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులతో ధైర్యంగా పోరాడిన అనూష, ప్రత్యూష, శ్రీ వైష్ణవి. ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. గన్ పార్క్ చుట్టూ ఇనుప కంచె. తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్న హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద శుక్రవారం ఇనుప కంచె మొలిచింది. ఒకవైపు జూన్ 2న జరగనున్న తెలంగాణ దశాబ్దోత్సవాలకు అమరుల స్తూపాన్ని ముస్తాబు చేస్తూనే మరోవైపు ఎన్నడూ లేని విధంగా గన్ పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వివాదాస్పదం అవుతోంది. రాజధానిపై ఉమ్మడి వాదన. 10 ఏళ్లైనా ఏపీకి రాజధాని కరువు. రేపటితో తీరనున్న ఉమ్మడి గడువు.
హైదరాబాద్పై మళ్లీ ఏపీ నేతల కన్ను, పాత రాగం అందుకుంటున్న నేతలు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురి వ్యాఖ్యలు. మండిపడుతున్న తెలంగాణ వాదులు. ఇక కేసీఆర్ పథకాలు బంద్, సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు, రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీములు రద్దు. పథకాల నిలిపివేతతో నష్టపోనున్న ప్రజలు. కొత్త అప్పు 2,000 కోట్లు రిజర్వ్ బ్యాంకుకు ఇండెంట్ పెట్టిన రేవంత్ సర్కార్ 5 నెలల్లో 27,000 కోట్లకు చేరిన రాష్ట్ర ప్రభుత్వ రుణం. ఈ నెల 4న ఆర్బీఐ యాక్షన్. ఇక కేంద్రం సాయంతో ఇకపై కిట్. కేసీఆర్ కిట్ను సొంతంగా అందించిన గత ప్రభుత్వం ఇప్పుడు పీఎంఏవైతో కలిపే యోచనలో కాంగ్రెస్ సర్కార్. గ్రూప్ 1 హాల్ టికెట్లు నేటి నుంచి. ఈ నెల 9న ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. నేడే లోక్సభ ఆఖరి పోరు. తోరణం తొలగిస్తే రణమే. చిహ్నాన్ని మార్చే చర్యలను పూర్తిగా విరమించుకోవాల్సిందే. కాంగ్రెస్ సర్కారుకు ఓరుగల్లు న్యాయవాదుల అల్టిమేటం. కోర్టు ఎదుట నిరసన, సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు. హనుమకొండ కాళోజీ జంక్షన్లో బీఆర్ఎస్ మానవహారం. కళాతోరణం రాచరికం కాదు, మన రాజసం, దాస్యం. నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్. ఇక 575 కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టిలరీ. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు ఎగవేసిన కంపెనీ, దాన్ని తెలంగాణలోకి ఎలా అనుమతిస్తారంటున్నారు క్రిషాంక్. ఏసీబీ వల్ల అవినీతి చేపలు. పలు ప్రాంతాల్లో దాడులు, పట్టుబడ్డ ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, పోలీస్ సిబ్బంది. 9 మంది ఉద్యోగుల అరెస్టు. నాగ్పూర్ అగ్నిగుండం. 56 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు. దేశ చరిత్రలోనే అత్యధికం. ఇక టెస్కాబ్ను అగ్రగామిగా నిలిపా. మెరుగైన సేవలతో బ్యాంకుల బలోపేతం. 9 ఏళ్లలో అనేక సంస్కరణలు తెచ్చాం. కంప్యూటరీకరణ, సైబర్ సెక్యూరిటీలో ఆదర్శం. పార్టీలతో సంబంధం లేకుండా పనిచేసినాం. నాపై అవిశ్వాసానికి యత్నాలు దురదృష్టకరం. అందుకే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నా. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు. పోన్ స్టాక్ కేసులో ట్రంప్ దోషే. న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు. మాజీ అధ్యక్షుడికి 11న శిక్ష ఖరారు. ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. ఒకసారి వెలుగు చూద్దాము. గొర్రెల స్కీమ్లో 700 కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామ్చందర్ అరెస్టు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలింపు. ఇప్పటికే 8 మంది అధికారుల అరెస్టు. ఆవిర్భావ వేడుకల్లో అందరి భాగస్వామ్యం. రాజకీయాలకు అతీతంగా దశాబ్దోత్సవాలు. ప్రతిపక్ష నేతలకు సర్కారు ఆహ్వానం. కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్. కోదండరాం లాంటి ఉద్యమ నేతలకు బాధ్యతలు. ఇక మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అధ్యయనానికి వెళ్లిన అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు. త్వరలో రాష్ట్ర సర్కారుకు ఆఫీసర్ల రిపోర్టు. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్ లైన్స్ ఖరారు. 2019లో 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసిన మహారాష్ట్ర. ఇక గోదావరి కరకట్టల నిర్మాణానికి 200 కోట్లు రిలీజ్ చేస్తాం. ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం. మంత్రి ఉత్తమ్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన రైతులు. కేసీఆర్ను అరెస్ట్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్తో దేశ ద్రోహానికి పాల్పడ్డాడు లక్ష్మణ్. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి. దేశ రక్షణ కోసం వాడాల్సిన వ్యవస్థను నాశనం చేసిండు. కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించేందుకు బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిందంటున్నారు డాక్టర్ లక్ష్మణ్. ఇక ఆదిలాబాద్ రైతులకు రాశి సీడ్స్. తమిళనాడు నుంచి 30,000 ప్యాకెట్లు తెప్పించిన సర్కారు. మరో 40,000 ప్యాకెట్లకు ఆర్డర్. జిల్లాకు మొత్తం 1.50 లక్షల ప్యాకెట్లు. ఇక ఉడుకుతున్న రాష్ట్రం. 2 జిల్లాలో 47, 9 జిల్లాలో 46, 5 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదు. అధికంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో 47.1 డిగ్రీలు. ఈ నెలలో మూడోసారి 47 డిగ్రీల మార్క్ టచ్. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 7 మృతి. ఇయాల్టి నుంచి వర్షాలు. వాతావరణ శాఖ విషయాన్ని వెల్లడించింది. ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న హీట్ వేవ్స్. 2 రోజుల్లో 54 మంది మృతి చెందారు. బీహార్లోనే 32 మంది మృత్యువాత పడగా ఎండదెబ్బ తాళలేక పిట్టల్లా రాలుతున్న జనం. నాగ్పూర్లో 56 డిగ్రీల సెల్సియస్ నమోదు. ఇది వెలుగులో వచ్చిన ప్రధాన అంశాలు. ఈనాడు ఏపీ ఎడిషన్ ఒకసారి చూద్దాం. ముందు సీఎస్ చూసి వెళ్లారు, తర్వాత రౌడీ మూకలు వచ్చాయి. జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు మా భూములను పరిశీలించాకే రంగంలోకి దిగిన త్రిలోక్ ముఠా. పొలాల చుట్టూ కంచె వేసేందుకు ప్రయత్నించారు. మూర్తి యాదవ్తో కలిసి అన్నవరం, తూడెం గ్రామాల రైతుల ఆరోపణ. ఇక ఓటరు నాడిపై ఎవరేం చెబుతారో నేడు ఎగ్జిట్ పోల్స్. సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి. పోస్టల్ బ్యాలెట్పై నిబంధనల మేరకే ఆ ఉత్తర్వులు. హైకోర్టు చెప్పిన ఈసీ తరఫు న్యాయవాది. వైకాపా చేసిన వ్యాజ్యంలో ముగిసిన వాదనలు. నేటి సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెల్లడిస్తామన్న ధర్మాసనం.
నడక ధ్యానం రెండో రోజు వివేకానంద స్మారక స్థలంలో మోదీ కొబ్బరి నీళ్లు ద్రాక్షరసం లాంటి ద్రవాహారమే నేడు ముగియనున్న ప్రధాని ధ్యానం. కౌంటింగ్లో తేడా వస్తే లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి. సీల్ తారుమారైనట్టు గుర్తిస్తే అభ్యంతరం తెలపండి. సంయమనం కోల్పోవద్దు, నిబంధనలు పాటించండి. ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లకు తెదేపా నేతల శిక్షణ. ఇక మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం విరమణ. హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అవకాశాలు వస్తాయని భావిస్తున్న ఏబీవీ. సజ్జలపై క్రిమినల్ కేసు. వైకాపా కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు. పోలీస్ స్టేషన్లో తెదేపా లీగల్ సెల్ ఫిర్యాదు. ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయనపై తొలిసారిగా కేసు. ఇక గుత్తేదారులకు నిధుల దార. వాటర్ గ్రిడ్ పనుల్లో 427 కోట్లకు టెండర్. అస్మదీయ గుత్తేదారు సంస్థలకు 4.91% అదనానికి పనులు. నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారుల బిడ్లు. పెద్దల సిఫార్సులతో ఆమోదం. ఆర్బీఐతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన భాగోతం. ఇది ఈనాడు ఎపిడిషన్. సాక్షి ఎపిడిషన్ ఒకసారి చూద్దాం. ఇది ఈసీ వివక్షే. పేరు, హోదా వివరాలు సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుంది అంటున్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం, అన్యాయం. హైకోర్టుకు నివేదించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, వీరారెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులు ఒక్క ఏపీలోనే ఎందుకు అమలు చేస్తున్నారంటూ కూడా ఒక 2-3 రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. ఎన్నికల సంఘం పరిధి దాటి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది అంటున్నారు. సో ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం. అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో బాధ్యత రాహిత్యం. మా ఆందోళన ఫిర్యాదును సీఈసీ పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నపం. ఇక కవ్వించి కలబడాలి. టీడీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు నిర్దేశం. పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి పథకం. కౌంటింగ్ కేంద్రాలు బయట హింస రాజేయడమే లక్ష్యం. కొమ్ము కాసే అధికారుల అండతో వ్యూహం అమలుకు ప్రణాళిక. రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను వెళ్లగొట్టడమే లక్ష్యం. ఈసీ నిర్లిప్త వైఖరిపై ప్రజాస్వామ్యవాదుల విస్మయం. శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి అమిత్ షా. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో పెద్దశేష వాహనం వద్ద అమిత్ షా దంపతులు. వేగంగా నైరుతి. 2 రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం. అప్పటి వరకు కొనసాగనున్న ఎండల తీవ్రత. ఇక చల్లని రేయే వేడెక్కెనులే. పట్టణీకరణ ప్రభావంతో పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. భారత నగరాల్లో 60% వేడి రాత్రులే. కాంక్రీటు, తారు రోడ్లు పగటిపూట వేడిని గ్రహించి నిల్వ చేస్తాయి. అవి రాత్రిళ్ళు వేడిని విడుదల చేస్తాయి. దేశంలోని వాయవ్య, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోనే ఎక్కువగా పెరుగుదల. ప్రతి దశాబ్దానికి సగటున 0.53 డిగ్రీలు పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. ఐఐటి భువనేశ్వర్ తాజా పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక కొత్త విత్తనాలు వేద్దాం. పెట్టుబడి ఉత్పత్తి నష్టాలను అధిగమిద్దాం. ఖరీఫ్లో 37 లక్షల ఎకరాల్లో వరి సాగు, 20 లక్షల ఎకరాల్లో 20 నుంచి 30 ఏళ్ల పైబడిన వంగడాలే. చీడపీడలు, తుపాన్ల బారిన పడుతున్న పాత రకాలు. ఏటా 1000 కోట్ల పెట్టుబడి నష్టాన్ని చవిచూస్తున్న రైతులు. దశలవారీగా కొత్త వంగడాలకు మారేలా కార్యాచరణ. నూతన విత్తనాల ప్రత్యేకతలపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం. ఇది సాక్షి ఏపీ ఎడిషన్. చివరిగా ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ టాప్ ఐటెంలో చూడొచ్చు. నేటితో తెర. సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేడే. వారణాసి సహా 57 కీలక స్థానాల్లో పోలింగ్. కమలనాథుల భవితవ్యానికి అగ్ని పరీక్ష. యూపీలో ఇండీ కూటమి నుంచి గట్టి పోటీ. ఎగ్జిట్ పోల్స్ అటో ఇటో. నేటి సాయంత్రం 6:30 గంటలకు తర్వాత నమూనా ఫలితాల విడుదల. మీడియా చర్చలను బహిష్కరిస్తున్నాం. 4 వరకు చర్చల్లో పాల్గొనం. కాంగ్రెస్ ఓటమిని ముందే అంగీకరించిన కాంగ్రెస్ నేటి పోలింగ్తో ఆ పార్టీకి ఓటు వృథా. నడ్డా విజయంతో విరమణ. జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీస్ యూనిఫామ్లోనే ఏబీవీ రిటైర్మెంట్. హైకోర్టు వ్యాఖ్యలతో ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం సస్పెన్షన్ ఎత్తివేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు. ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా నియామకం. ఇక గుడ్ బై హైదరాబాద్. ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు. రాష్ట్ర విభజనకు రేపటితో 10 ఏళ్లు. అమరావతితో ఏపీకి సొంత రాజధాని. జగన్ 3 ముక్కలాటతో మళ్లీ అనిశ్చితి. ఏ రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర. ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టని వైసీపీ. కేసీఆర్తో అవసరాలే ముఖ్యమని భావించిన వైనం. హైదరాబాద్లోని భవనాలన్నీ అప్పగిద్దా అంటున్నారు. ఇక అల్లుడి గిల్లుడు. భోగాపురంలో తవ్వే కొద్దీ భూదందాలు. కొత్తగా మరో 225 ఎకరాల వ్యవహారం వెలుగులోకి. అందులో 45 ఎకరాలు
జిరాయితీ 30 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్ 180 ఎకరాల అసైన్డ్ భూములకు రైతులతో అగ్రిమెంట్లు కడప వ్యక్తి గుప్పిట్లో 6 గ్రామాలు ఆయన పెద్దసారుకు మేనల్లుడట గుట్టుబిప్పిన బాధిత రైతులు. అయితే చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వం 50 ఏళ్ల క్రితమే మా పూర్వీకులకు ప్రభుత్వం ఇచ్చిన భూములివి 20న జవహర్ రెడ్డి వచ్చి ఆ భూములు చూసెళ్లారు 30న పెద్దల సాయంతో రౌడీలు వచ్చి భూముల స్వాధీనానికి ప్రయత్నం తూడెం గ్రామస్తుల ఆరోపణ. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు నిల్వ సర్దుబాట్లలో భాగంగానే తరలింపు 15 ఏళ్ల క్రితం ఐఎంఎఫ్ నుంచి ఆర్బీఐ 200 టన్నుల కొనుగోలు కొన్నేళ్లుగా బంగారాన్ని కొంటూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ విదేశీ మారక నిల్వల సంక్షోభంతో 1991లో బంగారం తనఖా ఇప్పుడు 100 టన్నులను తేవడం దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం. ఆర్బీఐ మాకు మీరు మీకు మేము టీడీపీతో ఒప్పందానికి అవినాశ శిబిరం యత్నం పులివెందులో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు కడప లోక్సభకు షర్మిల పోటీతో అవినాష్ వర్గానికి ఓటమి భయం టీడీపీతో చీకటి ఒప్పందానికి యత్నం 25 బూత్లలో తమకు ఓట్లు వేస్తే అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన. ఇక వాలంటీర్లు లబో దిబో ముఖం చాటేస్తున్న వైసీపీ నాయకులు రాజీనామా చేయించి మరీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మీ వల్లే నష్టపోయామంటూ చిందులు ఓటుకు నోటు సొమ్ము నొక్కేశారని అభాండాలు చదరంగంలో పావులయ్యామని వాలంటీర్ల నిర్వేదం వైసీపీ మాటలు నమ్మి మునిగిపోయామని ఆవేదన. బ్యాలెట్ ఉత్తర్వులు సరైనవే ఫెసిలేషన్ కేంద్రంలో ఓటేసిన ఉద్యోగులందరికీ వర్తిస్తాయి ఈసీ ఈ ఉత్తర్వులకు కారణాలు చెప్పలేదు కౌంటింగ్కు 4 రోజుల ముందు ఇచ్చారు వైసీపీ తరఫున న్యాయవాదుల అభ్యంతరం. ఇక సజ్జలపై క్రిమినల్ కేసు కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టారంటూ టీడీపీ ఫిర్యాదు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ విషయంపైన. సో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దోత్సవాల్ని చాలా అట్టహాసంగా నిర్వహిస్తోంది. సో